కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు. ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి. బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. నేను కూడా గతంలో ఎంపీగా పనిచేసిన నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని దగ్గరుండి చూసుకుంటాడని తెలుసు. ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనుషులాగా పనిచేస్తూ ఉన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చే కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే, కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు. కొంతమంది బీజేపీ 3-4 ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు. ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డికే నాపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత అన్నదమ్ములు కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు వస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు. ఇప్పుడు మేము అనడం కాదు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బడే బాయ్ అన్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్ లో బడే బాయ్ అంటే తప్పేంది అన్నాడు. ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం, రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిది. సో అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా ఏవో 4 ఓట్లు డైవర్ట్ అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, కానీ అది అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా పాత పిసిసి అధ్యక్షుల లెక్క, పాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల లెక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయింది. డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి ఎట్లుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఏం పని చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలనేది ఆయన మర్చిపోయి మరీ ప్రతిపక్షంలో ఉండే పాతకాలపు రాజకీయ నాయకుల్లా ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప స్థాయిని మర్చిపోయి, హోదాని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు అవి చూసి నవ్వుకుంటున్నారు.